ఇబ్రాంపురం అనే ఊరిలో విక్కీ అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు రోజు ఊరంతా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకోవడం, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం లాంటివి ఇష్టపడేవాడు. ఒక చల్లని ఉదయాన్నే విక్కీ ఊరంతా చక్కర్లు కొడుతూ బేకరీ ఎదురుగా ఉన్న ఒక చిన్ని పిల్లని చూస్తాడు. అది వణుకుతూ ఆకలితో మియో మియో అని అరుస్తుంది. విక్కీ వెంటనే తన దగ్గర ఉన్న స్వెటర్ని, శాండ్విచ్ని ఆ చిన్న పిల్లకు పెడతాడు. మార్కెట్లో ఒక ముసలి కాయగూరల వ్యాపారి బలమైన గాలికి తన దగ్గర ఉన్న కాయగూరల కింద పడిపోతే అతనికి విక్కీ సాయం చేస్తాడు. రోడ్డు మీద ఉన్న కళ్ళు లేని కుక్కపిల్లని నడిపించడం, ఎండిపోయిన మొక్కలకు నీళ్లు పోయడం, లైబ్రరీలో పిల్లలకి కథలు చెప్పడం లాంటివి చేసి వారిని నవ్విస్తూ ఉండేవాడు. మర్నాడు ఉదయం సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్న సమయంలో విక్కీ ఊర్లో నడుస్తూ ఉండగా అతనికి ఒక ముసలావిడ కనిపిస్తుంది. ఆమె రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది, కానీ అడుగులు వేసే సమయంలో తడబడుతూ ఉంటుంది. ఆమె చేతిలో దగదగా మెరుస్తూ ఒక బంగారు కర్ర ఉంటుంది. విక్కీ ఆమె దగ్గరికి వెళ్ళి, బామ్మగారు, నేను మీకు సాయం చేస్తాను అని ఆమె నిదానంగా రోడ్డు దాటిస్తాడు. వాళ్ళిద్దరూ రోడ్డు దాటుతూ ఉండగా ఆ ముసలావిడ, బాబు, నువ్వు చాలా మంచి పిల్లాడివి, నువ్వు చల్లగా ఉండాలి నాయనా అని ఆశీర్వదిస్తుంది. హఠాత్తుగా ఒక బలమైన గాలి వీస్తుంది. ఆ గాలి వేగానికి ఆమె చేతిలో ఉన్న బంగారు కర్ర కింద పడిపోతుంది, డ్రైన్లోకి జారిపోతుంది. ఆ ముసలావిడ, అయ్యో, ఈ కర్ర మా కుటుంబంలో తరతరాలుగా వస్తుంది అని బాధపడుతుంది. విక్కీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా డ్రైన్ వైపు పరిగెడతాడు. లోపల మెరుస్తున్న కర్ర కనిపిస్తుంది. విక్కీ, అయ్యో, ఈ కర్ర తీయడానికే రావట్లేదే, ఒక సాధనం కావాలి తీయాలంటే అని కుమ్మరి దుకాణానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక హుక్ ఉన్న రాడ్ని తీసుకుని వస్తాడు. డ్రైన్లోకి దాన్ని మెల్లగా దించుతూ ఆ కర్రను జాగ్రత్తగా పైకి తీసేస్తాడు. అమ్మయ్య, మొత్తానికి దొరికింది అని విక్కీ కేక వేస్తాడు. ఆ ముసలావిడ ఆనందంతో విక్కీని చూస్తూ, దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు నాయనా, నీ మనసు నిజంగా చాలా మంచిది అని ఒక్కసారిగా ఆమె చుట్టూ పిక్సెల్స్ మెరుస్తూ కనిపిస్తాయి. ఆమె విక్కీ చేతిలో ఒక మాయా తాళం పెట్టి, ఈ తాళం నీకు అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది అంటూ ఆమె అదృశ్యమైపోతుంది. విక్కీ ఆశ్చర్యంగా ఆ తాళం పట్టుకుని నుంచుండిపోతాడు. అసలు ఈ తాళం వెనుక ఉన్న రహస్యం ఏంటి? తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.